చెమిడిపోయినది. ఎలా చెమిడిపోయినదండి? ఆకాశము వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫెతీ అని వానితో చెప్పాను. ఎఫెతీ అనగా తెరవబడును అని అర్థమన్న. ఎఫెతీ అనగా అర్థము తెరవబడును అని వ్రాయబడి ఉన్నదండి. అంతటా వారి చెవులు తెరవబడెను, వారి నాలుక నరము సడలెను, వాడు తేటగా మాట్లాడుచుండెను. ఎలాగండి? యేసుక్రీస్తు వారు ఎఫెతీ అని ఎప్పుడైతే చెప్పగానే వెంటనే చెవుడు గలవాడు మాట విన్నాడు, మాట లేనివాడు మాట వచ్చినది. వెంటనే యేసుక్రీస్తు స్వస్థపరచు. దేవుడు ఈ చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవిటికి వినపడవు, హృదయానికి గోచరించమని చెప్పిన మాట. ఇది ఈ ప్రకారంగా అయితే నిజమే కదండి. అప్పుడు ఆయన, ఇది ఎవరితోనూ చెప్పవద్దు వారికి ఆజ్ఞాపించాను. అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయుచు ఈయన సమస్తమును బహుగా చేసి ఉన్నాడు. చెవిటివారు వినునట్లుగాను మోగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడని చెప్పుకునే అపరిమితంగా ఆశ్చర్యపడిరి. ఏంటండి? మోగవారు మాట్లాడుచున్నారు, చెవిటివారు వినుచున్నారు అని అపరిమితంగా ఆశ్చర్యపోవచ్చున్నారు. మనకు తెలియనివి ఏదైనా జరిగిందనుకోండి, ఏంటి చాలా ఆశ్చర్యపోతూ ఉంటాం కదా. దేవుడు అలాగే స్వస్థపరచడం అంటే ఎవరికైనా సాధ్యమంటారా? కాదు కదా. ఎవరికైనా కూడా అది దేవునికి మాత్రమే సాధ్యము. అది ఒకవేళ మనం పొందాలనుకున్నప్పుడు దేవుని ఎడల కూడా మనం విశ్వాసమును నమ్మకమును కలిగి ఉండాలి కదా. ప్రతి ఒక్కరమును కూడా వాక్యమునకు లోబడి ఉండాలి. కానీ మన హృదయం వాక్యమునకు లోబడుచున్నది, కానీ మన హృదయం దూరముగా ఉంటున్నదని చెప్పుచున్నాడు. నిజమే కదా. మన హృదయం దేవుని వైపు ఎంత దగ్గరగా ఉన్నదని ఎప్పుడన్నా పరిశీలన చేసుకుంటున్నామా? మనం వాక్యం చదువుకుంటున్నాము, లేకపోతే బైబిల్ చదువుతున్నాము, చర్చికి వెళ్తున్నాము, వస్తున్నాము తప్ప, కానీ మన హృదయం దేవుని దగ్గరికి ఎంత దగ్గరగా ఉన్నదని ఎప్పుడైనా పరిశీలన చేసుకుంటున్నామా? మనం ఏమని చెప్పుచున్నాడు? మనుషులు పెదవులతో స్తుతిస్తున్నారు కానీ హృదయంతో స్తుతించట్లేదని చెప్పుచున్నాడు. దేవుడే స్వయంగా చెప్పుచున్నాడు. మనం నిజంగా అలా చేయట్లేదు కాబట్టే కదా దేవుడు చెప్పుచున్నాడు. అందుని బట్టి మనం దేవునికి మనం నమ్మకమును విశ్వాసమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా వాక్యమును గైకుందాము, ప్రార్థనకి లోబడదాము, ఆయన వాక్యమునకు లోబడదాము. దేవుడు చేసే కార్యాలను మనము చూసి మనం కూడా మగవారిని ఎలాగైతే మాట్లాడారో, చెవిటి వారు ఎలాగైతే వింటున్నారో, దెయ్యములు పట్టిన వారిని ఎవరినైతే దేవుడు బాగు చేస్తున్నాడో మన జీవితాలను కూడా అలాగే బాగు చేయమని దేవుని అడుగుదాము. ప్రతి ఒక్కరమును కూడా బాగు చేయమని అడుగుదాము. నీవును నేనును కూడా దేవునిని అడిగితే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడు అయిన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. అయినా కృపగల దేవా, దయగల మా తండ్రి, నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభా. గడిచిన కాలం అంతా ఈ మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన ప్రభా. నాయన వాక్యము వినుట ద్వారా మాకు విశ్వాసము కలిగినటకు ప్రభా, మమ్మల్ని కూడా అలాగూ బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. మగవారిని ఎలాగైతే బాగు చేసి ఉన్నావో మమ్మల్ని కూడా అలాగే బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. గుడ్డివారిని ఎలాగైతే ప్రభ చూపునిచ్చావో మాకు కూడా అలాగే మంచి చూపుని ఇమ్మని అడుగుచున్నాం ప్రభా. వేషధారుల వరకు కాదు కానీ నాయన ప్రభా, నీతిమంతులుగా నీ సన్నిధిలో నిలవబెట్టుకోమని అడుగుచున్నాం ప్రభా. మా హృదయములు నీకు దగ్గరగా ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. వాక్యమునకు లోబడుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని మిత్రువుల్ని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన. ధనికులనేమి భేదాలనేమి దీవించమని అడుగుచున్నాం ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడువయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులను యవనరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. విధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారి అవసరతలు వారి అక్కరలు కూడా తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. చిన్న బిడ్డ మొదలుకుని ప్రభా పెద్ద బిడ్డ వరకు ప్రభా చదువుకుని చుండగా వారి రాకపోకల యందు మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. వారికి జ్ఞానమును తెలివిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. గురువుల యందును పెద్దల యందును వినయమును విధేయత కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. యవనస్తులు త్రట్టుల్లిపోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాము నాయన ప్రభా. బస్సుల్లో వెలిచినటు వారిని, రైల్లో వెలిచినటు వారిని, హెలికాప్టర్లో వెలిచినటు వారిని, ఆటోల్లోని, ట్యాక్సీలోని, బండ్ల మీద వెలిచినటు వారిని వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన.
ఇతర దేశంలో పని చేసుకుంటున్న వారికి శక్తిని బలాన్ని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభువ. మెడికల్కి వెలుచుండగా ప్రభా మెడికల్లో నేను ప్రాసైటకు సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభువ. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా, వారి ప్రయాణం అంతట్లోని తోడు నీడగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. వారు చేసిన పని పాటల యందు మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఎవరి స్తోమతకు తగ్గ పని వారు చేసుకుని చుండగా వారి పరికరములను వారి స్తోమతకు తగ్గ చేసుకునే పనిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారు ఏమి విత్తుతామో అదే కోస్తామని చెప్పి ఉన్న దేవా నీకు వందనములు నాయన ప్రభా. మేము విత్తుచుండగా మా హృదయంలో వాక్యమును నాటుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. స్వార్థ చేసేవారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. వారికి ఎన్నో శోధనలు ఎన్నో ఆటంకములు నాయన ప్రభా నీకు తెలుసు నాయన ప్రభా. వారి శోధనలను వేదనలను తీసివేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నేను జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభా, వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్లు అయి ఉన్నారు ప్రభా, వారి గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకి సిలువైన కానుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఆపరేషన్లు చేయించుకుని ఉన్నారు ప్రభా, వారి గాయములను ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాన్ని మా సంఘాన్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. పాలించుచున్న ఎమ్మెల్యేని గవర్నర్లను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరి కుటుంబంలో నాయన ప్రభ సమాధానమును కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఎవరెవరికి ఏ అవసరతలున్నాయో మాకు తెలియదు కానీ నీకు తెలిసిన నాయన ప్రభ. మా హృదయ రహస్యాలు ఎరిగిన దేవా నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. మా ప్రభ వినుట వలన మాకు విశ్వాసము కలుగుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ. నమ్ముట నీ వలనైతే నా సమస్తమును సాధ్యమని చెప్పిన దేవా నీకు వందనములు నాయన ప్రభ. నీ మీద భారము వేసి వెదరికి వెలుచుండగా ప్రభ మాకు శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. కృపయు కనికరమును సహాయము చేయమని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భూయందు నెరవేరినట్లును మానుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.